ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి కేంద్రంలో అప్పట్లో కాంగ్రెస్ అయితే చాలా తీవ్ర ప్రయత్నాలు అయితే చేసింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ అనేక ప్రయత్నాలు చేసినా చివరికి కుదరలేదు. అలాగే సోనియా గాంధీ ప్రయత్నాలు చేసింది, కుదరలేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో అక్కడ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిషేధించడానికి సిద్ధరామయ్య అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. అలా చేసి రాహుల్ గాంధీ యొక్క మెప్పు పొందడానికి ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఒక మంత్రి సిద్ధరామయ్యకి లేఖ రాశాడు, ప్రియాంక్ ఖర్గే. ఈ ప్రియాంక్ ఖర్గే ఏం రాశాడంటే, ప్రభుత్వ డబ్బులతో నడిచేటటువంటి పాఠశాలలు, కళాశాలలు, మైదానాలు వీటిని ఉపయోగించుకుంటున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అక్కడ కర్రసాములు, కత్తిసాములు చేస్తూ యువతని తప్పుదారు పట్టిస్తూ లౌకికవాదానికి, భారతీయ ఏకీకతకు దెబ్బతీస్తున్నారు, వీళ్ళు తూట్లు పొడుస్తున్నారు అంటూ ఆ లేఖలో రాసి ఎలాగైనా సరే దీన్ని నిషేధించాలంటూ సిద్ధరామయ్యకి లేఖ రాశారు ఈ నెల 4వ తారీఖున. దాన్ని నిన్న పరిశీలించారు, ఆదివారం రోజు పరిశీలించి దానికి సంబంధించినంత వరకు మొత్తం ఏమేమి ఉన్నాయో, ఏ విధంగా నిషేధించడానికి ప్రయత్నాలు జరుగుతాయో, ఎలా చేస్తారో చెయ్యండి అంటూ అధికారులకి, మిగతా కేబినెట్ కి అయితే సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేస్తే దీన్ని నిషేధించడం అంత సామాన్యమైతే కాదు. అయితే ఆయన ఆదేశాలు జారీ చేసిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దీనికైతే సపోర్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి మరొక దారి లేదు. సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తారు? రాహుల్ గాంధీ ఇప్పటికే దీన్ని నిషేధిస్తామని చెప్తున్నాడు. కాకపోతే ఏ రాష్ట్రాల్లోనైతే అధికారం ఉందో కాంగ్రెస్ అక్కడ నిషేధించడానికి ప్లాన్ చేస్తే దీని మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. పైగా దీన్ని తట్టుకోవడం అంత ఆశామాశయం కాదు. ఇందిరాగాంధీ వల్లే కాలేదు ఆర్ఎస్ఎస్ నిషేధించడం అనేది. ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఇప్పుడేమొచ్చేసి వీళ్ళు అంటే రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు. అంటే ఆర్ఎస్ఎస్ ని కనుక మనం నిషేధించగలిగితే బీజేపీని ఓడించగలగొచ్చు. అసలు బీజేపీ గెలుస్తున్నది ఆర్ఎస్ఎస్ వల్ల అన్నది ఎప్పటి నుంచో రాహుల్ గాంధీకి ఉన్నటువంటి అనుమానం. అందులో అనుమానం ఎందుకు? అది వాస్తవంగా నిజమే. ఆర్ఎస్ఎస్ అనేది ఒక విధంగా బీజేపీ కోసం పనిచేస్తుంది, పని చెయ్యాలి. అందుకే కదా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు దీన్ని చాలా ప్రచారం చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ అనేది మనకు అవసరము అని. ఆర్ఎస్ఎస్ లేకపోతే మనలో చాలా మందికి అసలు ఇంకా చలనమే రాదు. ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి ఈ దేశం ఇంకా ఉంది. లేకపోతే మోటా ముళ్ళు సర్దుకొని ఎప్పుడో పోవాలి మనం.